మొట్టమొదట అతను ఈ విధంగా సువార్త కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఒక 50 మంది అంతమంది వచ్చి ఉంటారేమో. 12వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు కొన్ని వందల మందిని దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అతనికి లోపల ఉన్న భారం అలాంటిది. డిసెంబర్ నెలలో మొదలుపెట్టాడండి, ప్రార్థన చేయండి అని. డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు ఇంచుమించు 7 నెలలు. ఈ 7 నెలలు కూడా ప్రతి సంఘానికి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన కోరుతూ, ప్రార్థన అండి. ఈ విధంగా అనేక మంది జనసమూహం ఇలా వచ్చారంటే ప్రార్థనే. ప్రార్థన లేకుండా ఏ కార్యం కూడా జరగదు. అనేకమైన దైవ సేవకులు కూడా ప్రార్థన చేశారు, స్థానిక సంఘాలు ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడ ఉన్న ఆ దైవ సేవకుల సంఘాలన్నీ కూడా ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన ఫలితమే ఈ దినం అనేకుల్ని ఎక్కడో మారుమూల పెట్టినా కానీ ఏమండి వందల కొద్దీ కూడా దేవుడు ఇక్కడ నడిపించాడు. యేసు ప్రభు అరణ్యంలో సువార్త కోటలు పెట్టినప్పుడు ఏమంటే కాలినడకను వచ్చేవారంట. ఎలాగంటే అండి కాలినడకని